మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఉదయమే చంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీకి తరలించారు. శంషాబాద్ బిఎస్కి వారిని తరలించారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అండ్ నమిత్ శర్మల్ని 3 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసుపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నిందితుల కస్టడీలో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్కి సంబంధించి కూపీలాగనున్నారు పోలీసులు. సిట్ చీఫ్ యోగేష్ గౌతమ్ 3 నిందితుల్ని విచారిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మల్ని విచారించబోతున్న అంశాలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు ఫామ్ హౌస్లో ఎన్ని డ్రగ్ పార్టీలు నిర్వహించారు? ఇలా సిమ్లా నుంచి కౌశిక్ రవి కొనుగోలు చేశాడని ఎందుకు అబద్ధం చెప్పారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారా లేదా అని ప్రశ్నించనున్నారు. ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. జ్యోతి, ఇక విచారణ స్టార్ట్ అయిందా? ఏ కోణంలో విచారించనున్నారు పోలీసులు? ఎన్ని రోజుల పాటు ఉంటుంది విచారణ? పృథ్వీ, మరికొద్దిసేపట్లో మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 3 నిందితులను కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ వాళ్ళ 3 కూడా విచారించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈగల్కి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో దాదాపు 9 మంది సభ్యులతో కూడినటువంటి ఈ సిట్ బృందం 3కి సంబంధించి డ్రగ్స్ నెట్వర్క్, అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ఆ పార్టీలో జరిగినటువంటి ఆ కాల్పులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే అడ్వకేట్ సమక్షంలోనే విచారణ జరపాలని చెప్పేసి ఉపరపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఇక్కడికి, అంటే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కి 3 నిందితులకు సంబంధించినటువంటి అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రధానంగా అక్కడ డ్రగ్స్ పార్టీలో ఈ ఏవైతే డ్రగ్స్ కొకేన్ అసలు ఎట్లా వచ్చింది, ఏంటి అనే అంశాలకు సంబంధించి మీరు రోహిత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. అసలు కాల్పులు ఎందుకు జరిపారని అడిగితే ఏం చెప్తున్నారు? ప్రధానంగా మేము ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, ఈ పోలీస్ వారు కస్టడీకి అడిగారు. మేము లిమిటెడ్ పీరియడ్ ఇవ్వండి, అది ఏ ఎంక్వైరీ చేయాలన్నా కూడా మా ప్రమేయంలోనే చేయాలి. ఎందుకంటే ఎలాంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగకుండా, కోహిరెన్స్ అంటే ప్రెజర్, అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రెజర్ ఏమి జరగకుండా వీళ్ళకు స్వేచ్ఛగా చెప్పే అధికారం ఉంది, హక్కు ఉంది, స్వేచ్ఛగా చెప్పే హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కులకు భంగం కలగకుండా ఉండడానికి కారణంగా మేము కోర్టు వారిని కోరడం జరిగింది. మా ప్రమేక్షంలోనే, అడ్వకేట్ ప్రెజెన్స్లోనే ఎలాంటి ఇంటరాగేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఎలాంటి కౌన్సిలింగ్ కానీ ఏదైనా చేయాలంటే, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మా ముందరే తీసుకోవాలి. వాళ్ళు పూర్తిగా సహకరిస్తారు. కానీ మా ప్రెజెన్స్లోనే చేయాలి అని వాళ్ళని మెంటల్గా స్ట్రెస్ అవ్వకుండా, మెంటల్గా ఎలాంటి ప్రెజర్ చేయకుండా, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి చేయకుండా ఉండడం. ఈ సమక్షంలో ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తారు అంటే ఎప్పుడైతే ఇప్పుడు దాదాపు 11 రోజుల పైన అవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ములాఖాత్ అయ్యారా? ఆ సందర్భంలో రోహిత్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఎటువంటి అంశాలు మాట్లాడారు? మేము అఫీషియల్గా కలవడం జరిగింది, ఓన్లీ సిగ్నేచర్ పర్పస్. మేము కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందున మేము ఎలాంటి మెరిట్స్ కానీ వాటి గురించి చెప్పకూడదు. మనం కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ది అడ్జుడికేటింగ్. సో దీని గురించి మనం ఏం మెరిట్స్ పరంగా కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందని చెప్పేసి అని అడిగారు. అసలు ఎందుకు కాల్పులు జరిపారు? అట్ ది సేమ్ టైం డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఏం చెప్తున్నారు? ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ అలిగేషన్స్ అండి. వీటికి సెటన్ ప్రొసీజర్ ఉందండి, ఎవిడెన్స్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. ఇవన్నీ అలిగేషన్స్ అండి, ప్రజలు ఎవరు నమ్మొద్దండి. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఈ కేసులో మొత్తం ఈ 3 కూడా అటువైపు కాల్పులు జరపడానికి గల కారణాలు కావచ్చు, అంతేకాకుండా డ్రగ్స్ నెట్వర్క్ ప్రధానంగా. ఎందుకంటే రోహిత్ రెడ్డికి ఎవరైతే అభిషేక్ సింగ్ అనే ఒక వ్యక్తి ఇవ్వడము, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రమేయం కూడా ఒకవైపు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కేవలం పార్టీకి అటెండ్ అయినటువంటి ఈ 11 మందే కాకుండా ఇంకా డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వాళ్ళు కావచ్చు, రోహిత్ రెడ్డికి డ్రగ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వాటికి సంబంధించి కూడా ఒకవైపు ఈ 3 కూడా విచారించబోతూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే ఈగల్ సంబంధించినటువంటి అధికారులతో పాటు సిట్లో సభ్యులుగా ఉన్నటువంటి చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా రావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే అడ్వకేట్ సమక్షంలో ఈ 3 నిందితులను కూడా విచారించబోతూ ఉన్నారు సిట్ అధికారులు.